హీ ఈజ్ మై పేషెంట్ నేమ్ చందు 49 ఇయర్స్. పేషెంట్కి ఏంటంటే సర్వైకల్ లిస్టసిస్ ఉంది. లిస్టసిస్ ఇన్ ద సెన్స్ ఆ బోన్ అనేది కొంచెం జరిగింది, ఒరిజినల్ ప్లేస్లో లేదు. దాంతోపాటు పేషెంట్కి ఇది అప్పర్ ట్రెపీజియస్, లోవర్ ట్రెపీజియస్, మళ్ళీ స్కాపులర్ బాడీ పెయిన్ ఉంది బాగా. సో నొప్పి వల్ల ఏంటంటే పేషెంట్కి ఇంకా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పెయిన్ రావడానికి బేసిక్ రీజన్ ఏంటంటే మజిల్ లోపల ట్రిగర్ అండ్ నాట్స్ అని ఉంటాయి. సో అది ఇప్పుడు బ్రేక్ చేయాలంటే కంపల్సరీ ఇది నిడిల్స్, ఇదేమో స్టిమ్యులేటర్. ఓకే, సో మనం లోపల నిడిల్ పెట్టి స్టిమ్యులేషన్ చేస్తే ఏందైతే అంటే లోపల ఉన్న ట్రిగర్ అండ్ నాట్స్ బ్రేక్ అయితే ఇమీడియట్లీ పేషెంట్కి ఏమో వితిన్ 24 అవర్స్ అంటే ఆ లోపల ఉన్న నొప్పి, ఆ ట్రిగర్ అండ్ నాట్స్ దేనివల్ల అయితే వస్తుందో అది రిలీజ్ అయిందంటే పేషెంట్గా నొప్పి అనేది కూడా రిలీజ్ అవుతుంది, స్టిఫ్నెస్ స్పాజం కూడా తగ్గుతుంది. దాంతోపాటు మనం మాన్యువల్లీ మళ్ళీ లిస్టసిస్ ఏదైతే ఉందో దాన్ని మనం చేసే ట్రీట్మెంట్లో ఇది కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. కాబట్టి పేషెంట్కి 100%లో ఇప్పుడు మినిమం టు మినిమం ఒక 50 to 60% నొప్పి తగ్గిన హాఫ్ ట్రీట్మెంట్ జరిగినట్టే. సో బేసికల్లీ ఆ ట్రిగర్ అండ్ నాట్స్ బ్రేక్ కావాలంటే కంపల్సరీ ఆ నిడ్లింగ్ అనేది చేయాలి. ఆ నిడ్లింగ్ కూడా స్టిమ్యులేటర్ పెడితే ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అనేది ట్రీట్మెంట్ అనేది బెస్ట్ మనకు హెల్ప్ఫుల్ అవుతుంది.